నేను గత 16 సంవత్సరాల నుంచి మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో సెకండ్ ఏఎన్ఎంగా పనిచేస్తున్నాను. గత 16 సంవత్సరాల నుంచి అన్ని వర్క్స్ మేము చేస్తున్నాము. ఇప్పటికీ 3 నెలల నుంచి మాకు జీతాలు రాలేదు. అలాగే ఇంతకుముందు రావాల్సిన పిఆర్సీ బకాయిలు రాలేదు. గవర్నమెంట్ మారితే మా జీవితాలు బాగుపడతాయి అని చెప్పి మేము అందరం కలిసి ఒక మంచి గవర్నమెంట్ కావాలి అనుకొని మేము ఒక మంచి గవర్నమెంట్ని మేము ఫామ్ చేసుకుంటే గవర్నమెంట్ ఫామ్ అయిన కాంచి మాకైతే జీతాలు అయితే రావట్లేవు. ప్రతి ఒక్కరు జనాలు ఏమంటారు, మీరు కావాలని గవర్నమెంట్ మార్చుకున్నారు కదా, మీరు మీ జీవితాలు ఏమైనా బాగుపడ్డాయా అని రివర్స్ మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు జనాలు. అలా క్వశ్చన్ చేసినప్పుడు మాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సో గవర్నమెంట్ మాకు కావాల్సింది ఏంటంటే మాకు పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి. ఎన్హెచ్ఎంలో ప్రతి ఒక్క క్యాడర్, చాలా క్యాడర్స్ ఉన్నాయి. ఈరోజు వైద్య విధాన పరిషత్ నడుస్తుంది అంటే కేవలం ఎన్హెచ్ఎం ఉద్యోగుల వల్లనే నడుస్తుంది. రెగ్యులర్ ఎంప్లాయీస్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఎన్హెచ్ఎం ఉద్యోగంలో వైద్య శాఖలో ఎన్హెచ్ఎం ఉద్యోగులు చాలా అంటే చాలా క్యాడర్స్, డిఈఓ కానించి ఈవెన్ ఆశాస్ వరకు కూడా అందరూ ఎన్హెచ్ఎం ఉద్యోగులు ఉన్నారు. వైద్య శాఖ నడుస్తుందంటే కారణం ఎన్హెచ్ఎం. కానీ ఎన్హెచ్ఎం ఉద్యోగులకే 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఈరోజు మమ్మల్ని రోడ్డు మీద పడేసింది. ఈ 3 నెలల జీతాలు ఖచ్చితంగా ఇవ్వాలి, రెగ్యులర్ చేయాలి అందరినీ. వేరే రాష్ట్రాల్లో అందరినీ ఎన్హెచ్ఎం ఉద్యోగులకు అందరికీ ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రిమెంట్ ఉంటుంది. అది కూడా లేదు మాకు. 17 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాము, కనీసం రెగ్యులర్ లేదు, ఏమీ లేదు. అన్ని క్యాడర్స్ని రెగ్యులర్ చేయాలి, అందరికీ పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలి, మళ్ళీ మాకు రావాల్సిన పిఆర్సీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని మేము కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నేను డిపిఓ ఎన్హెచ్ఎం ఆఫీస్ ఆఫ్ ది డిఎంహెచ్ఓ మహబూబాబాద్లో ఒక డిపిఓగా ఉద్యోగం చేస్తున్నాను. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్హెచ్ఎం ఉద్యోగులు దాదాపుగా 20,000గా పైనే ఉన్నారు. వారికి ఈరోజు నేటి వరకు కూడా దాదాపుగా 4 నెలల జీతాలు కూడా చెల్లించకుంటే ఈరోజు వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏ విధంగా చదివించుకుంటారు అనేది ఈరోజు వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళడానికి ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున మేము ధర్నాను రోజు ఇక్కడ చేయడం జరిగింది. కావున మాకు కింద గ్రౌండ్ నుంచి అంటే అటెండర్ పోస్ట్ నుంచి డిఎంహెచ్ ఆఫీస్ వారు కూడా అందరూ కూడా ఈ ధర్నాకి మద్దతు తెలిపడం జరిగింది. దీనికన్నా ముందు మేము కూడా ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మా డిఎంహెచ్ఓ గారికి అందరూ కూడా మేము వినతుల పత్రం ఇవ్వడం జరిగింది. కావున ఇప్పటికైనా గవర్నమెంట్ దాదాపుగా మాకు 3 నెలలు జీతం వెంటనే ఇప్పించాలని చెప్పని మా ప్రధాన డిమాండు. దాంతోపాటుగా మేము 24 గంటలు మేము వైద్య రంగంలో విశేష ఎనలేని క్రీతి మేము ఈరోజు వ్యక్తిగతంగా కూడా పనులు చేస్తున్నాం. కాబట్టి దయచేసి మా మీద మీరు దయ ఉంచి 3 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆల్ క్యాడర్స్, ఎన్హెచ్ఎం ఉన్నటువంటి ఆల్ క్యాడర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇమీడియట్లీ ఒక ప్రత్యేక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా అందరినీ కూడా రెగ్యులర్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఇందులో ఏంటంటే మా ఆరోగ్య శాఖ నుంచి చెప్తున్నాం, ఒకటి ఎన్హెచ్ఎం ఉద్యోగులు కూడా 24 గంటలు పనిచేస్తాం. అందులో మెయిన్ ఏంటంటే ఎగ్జాంపుల్ కరోనా విషయం కూడా మీకు తెలుసు. కరోనా విషయాలలో కూడా ఎంత మేము చక్కగా చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే డెత్ సమ్మరీ అయితే తగ్గించామో అదేవిధంగా కూడా లాస్ట్ మేము చేసిన ప్రోగ్రామ్ సక్సెస్ ఏదంటే పల్స్ పోలియో కూడా మేము విజయవంతంగా సక్సెస్ చేసి డోర్ టు డోర్ చేసి మేము పెద్ద ఎత్తున చేసి ఈరోజు పల్స్ పోలియోను సక్సెస్ చేసాం. కాబట్టి మీరు మాకు నెలల జీతాలు రెగ్యులర్గా ఇవ్వండి, సమాన పనికి సమాన వేతనం చెల్లించండి, మా దగ్గర నుంచి కూడా మీరు పని ఆశించండి. 100% మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 12 గంటలు కాదు 24 గంటలు కూడా చేయడానుకున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రెగ్యులర్ ఉద్యోగులకు వాళ్ళకి ఈరోజు 1st తారీఖున ఇస్తారని గ్యారంటీ ఇచ్చింది. అది అనగానే ఈ నెలలో కూడా వాళ్ళకు 1st తారీఖు చాలు చేసింది. మేము వాళ్ళకంటే కూడా సమానంగా పని చేస్తున్నాం, వాళ్ళకంటే ఎక్కువనే మేము పని చేస్తున్నాం. మేము దేనికంటే దానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు మా మీద దయ ఉంచి ఖచ్చితంగా మా 3 నెలల జీతం ఇవ్వాల్సిందే కోరుచున్నాము. లేని ఏడలో తదుపరి మేము రాష్ట్ర టీంతో మేము కోఆర్డినేషన్ చేసుకొని జిల్లా వ్యాప్తంగా లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేయాలనేది కూడా మేము తర్వాత నిర్ణయించుకుంటాం.